ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. అది ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంతేనండి, చాలు. దేవుని స్తోత్రం. చిన్నమాడు ప్రార్థన. ప్రభువా నీకు వందనాలయ్యా. ఇక నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఏ బిడ్డలు ఏ అవసరంతో వచ్చారో, అక్కలతో వచ్చారో, కొదువుతో వచ్చారో, వేదంతో వచ్చారో, నిరాశతో వచ్చారో, ఎటువంటి మనసుతో వచ్చారో తెలియదు, కానీ నీ వాక్యమే సమస్తము చేయగలదు కనుక నాతో మాతో అందరితో మాట్లాడి నీ పిల్లలందరినీ దీవించి పంపండి. గొప్ప కార్యములు చేయండి, స్వస్థత కార్యములు జరిగించండి. యేసు నామమున అడిగి నమ్మి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నా రూతి గారు స్వరం వస్తేనే కానీ మనకు కొంచెం హుషారు రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన సెలవు ఏముందంటే అక్కడ? ఆయన సెలవు లేక అన్నాడు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది అనుకునేది ఏంటంటే, నాకు ఒక పెద్ద ఇల్లుంది, నాకు పెద్ద ఏమంటే డాబా ఉంది, లేకపోతే నాకు పెద్ద ఏమంటే పొలాలు ఉన్నాయి, ఫ్యాక్టరీ ఉన్నది, నాకు బంగారం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నాకేమి లోటు అన్నట్టుగా సమృద్ధి కలిగినట్టుగా మేము ఉన్నాం. ఏది కావాలితే తినగలం. జీడిపప్పులు లేకపోతే మంచి మంచి ఆహార పదార్థాలు అన్నీ మేము తినగలం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. పన్ను మీద చేతి. దేవుని స్తోత్రం. మన వాక్యం మీద మనసు పెట్టి హల్లెలూయా, హల్లెలూయా అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ నీ ఆహారం నీకు ఆరోగ్యం తెచ్చిపెట్టదు, సంతోషాన్ని తెచ్చిపెట్టదు, నీకన్నా ఐశ్వర్యం నీకు సంతోషాన్ని ఆనందాన్ని తెచ్చిపెట్టదు. ఎందుకు కాదండి? అది తాత్కాలికమైనదే ఏమండి. నిజమైన చాలామంది సెలబ్రిటీలు చచ్చిపోయారు. వాళ్ళకి డబ్బు లేక చచ్చిపోయారేంటి? కాదు, నెమ్మది లేక. ఆ నెమ్మదినిచ్చేవాడే దేవుడు. హల్లెలూయా. ఏమండి, ఆయన సెలవు లేక భోజనం చేసి ఎవడు సంతోషంగా ఉండగలడు? ఏమండి, మొన్న మీకు విన్నారో లేదో, అంటే రాత్రి కాలంలో భోజనం పెరుగన్నంలోనట, పెరుగన్నం అయిపోయిన తర్వాత పుచ్చకాయ తిన్నారట, చచ్చిపోయారట. మరొక చోటట మామిడికాయలు తిన్నారట, చచ్చిపోయారట. అయ్యి బాబు, మామిడికాయలు తినకూడదు అని యూట్యూబ్ నిండా అయ్యే. అమ్మ, మామిడికాయలు తినకూడదట, చచ్చిపోతున్నారట. మామిడికాయలు తినడం చచ్చిపోలేదు వాళ్ళు. దేవుడు సెలవు లేదు వాళ్ళకి. ఆయన సెలవు ఉంది, ఆయన సెలవు లేదు. అందుకే వాళ్ళు పుచ్చకాయ కాదు అమ్మ, వాళ్ళు పుచ్చకాయ కాదు. చెప్పండి, గింజ అన్నదన్నా పోతారు వాళ్ళు. ఆయన సెలవు లేక సంతోషించగలిగిన వాడు ఎవడో? హల్లెలూయా. ప్రతి దాంట్లో ఏంటో తెలుసా? పురుగుల మందులే కలుపుతున్నారు. ప్రతి దాంట్లో పురుగుల మందులే. ఏమండి, పాస్టమ్ గారు వాళ్ళ చెల్లి గారు ఉన్నారు, అన్ని రకాలు తినకూడదట. మందులేసి పండించిన ఏది తినకూడదు, మందులు లేని తినాలట. చూడండి, దేవుని స్తోత్రం. పూర్వకాలంలో ఏం వేసేవారమ్మా? మందులు ఏమి వేసేవారు కాదు. అయ్యే బలం మంచిది. ఇప్పుడు అన్నిటికి ఏం కలుపుతున్నారు? మందులు కలిపేస్తారు. అది నీకు తెలుస్తుంది. తోటకూర మీద మందు, పత్తి ఏమంటే పుచ్చులు లేని వంకాయలని ఏరుతున్నారు కదా మీరు. పుచ్చు లేదు, ఒక్క పుచ్చు కూడా లేని వంకాయలు ఏమైనా వచ్చాయనుకో, అవి తినకండి, మీకు జబ్బు. పుచ్చులున్న వంకాయలే అవి మందులు కొట్టలేని. దేవుని స్తోత్రం. పురుగు పట్టలేని వంకాయలని, ఒక్క వంకాయ కూడా పురుగు ఉండదు, పుచ్చు ఉండదండి మా వంకాయలు అన్నాడంటే, ఆ వంకాయలు కొనకండి. కారణం ఏంటంటే ఆ వంకాయల మీద ఎక్కువ పురుగుల మందు కొట్టేసాడు, పురుగు పట్టలేదండి. అందుకే పురుగు పట్టిన బియ్యం కానీ, పురుగు పట్టిన చెప్పండి ఆకుకూరలు, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ కూడా మంచివి అన్నమాట. దేవుని స్తోత్రం. ఎందుకంటే పురుగు చచ్చిపోలేదు అంటే అది మందుల ప్రభావం దాని మీద లేదని అర్థం. హల్లెలూయా. అందుకే మామిడికాయలు ఎందుకు అనుకుంటున్నారు? ఆ మామిడికాయలు సహజంగా ఏమి మొక్కేసేయట్లేదు, దాని మీద పురుగు మందులు కొడుతున్నారు. అది మందు కొట్టగానే ఆ మందుకి భలే కలర్ వచ్చేస్తుంది అనమాట. అది పుచ్చకాయకి కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు, ఎర్రగా వస్తూ ఉంది. అయ్యి బాబు, ఎంత ఎర్రగా ఉందో! అదేంటనుకున్నారు? విషయంతో సమానం.
ఇలాగా మొన్న ఎక్కడ మనకు రాజమండ్రిలో పాల్లో కూడా కల్తీ కలిపి ఏం చేశారంటే అందరు తాగేశారు. మొత్తం ఇంచుమించుగా ఒక 10 మందో 15 మందో చచ్చిపోయారు, చాలామంది అనారోగ్యంగా అయ్యారు. అంటే ఏంటి ఇవన్నీ, ఎందుకు ఇలాగా కల్తీలు ఎక్కువైపోయినాయి? ఏమంటే ఒకరు చంపుకునేటట్టుగా మారిపోయారు. ఇంకా మీకు ఒక విషయం తెలుసా అంటే లండన్లో ఎవడంటే గోర్లు ఎలా కట్టుకొని కుప్పని ఊసాడట. వెంటనే ఫోటో తీసేశారు, వెంటనే వచ్చి 14,000 రూపాయలు ఫైన్ వేశారట. అంటే అక్కడ క్రమశిక్షణలు చాలా బాగుంటాయి. ఒక గోరు కొరికి వేస్తేనే 14,000 వేస్తే, కాగితం మొక్కలు అవి కనుక ఎక్కడ పడి చెత్త కనుక వేయటం ఉందనుకో, వెంటనే అక్కడ ఏమండి వాడి ఫోటో అయిపోద్ది, వెంటనే వచ్చి వారి ఫైన్ అనేది వేస్తారు అక్కడ. అంటే ఒక్క కాగితం మొక్క వేయటానికి, ఒక గోరు మొక్క వేయటానికే అంత భయం, అంత ఫైన్ అయితే ఇక్కడ దర్జాగా కల్తీలు కలిపేస్తున్నారు. దర్జాగా కల్తీలు కలిపేసి అంటే దర్జాగా ఉంటున్నారంటే ఇక్కడ ఏమి లేదంటే గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదు. ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంటే కాదు, ఏ గవర్నమెంట్కైనా చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఎవడు అలా పోతే నాకేటని చివరికి వాళ్ళు కూడా పతనం అవుతారు. ఏమండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు పొలం వేసుకున్నాం, పొలంలో రైసే మేము తింటాం, మేము గేదెలు పెంచుకుంటాం, గేదెల్లో వచ్చే మేము తింటున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని సెలవు లేక ఎవడు సంతోషించడం ఎవడు వల్ల అవ్వదు. హల్లెలూయా. ఎవరు సెలవు అండి? ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమది? ఎవరికి సాధ్యమండి? ఎవరికి సాధ్యం అవుతుందా? ఎవరికి సాధ్యం అవ్వదు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 7 విషయాలు చెప్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. అన్న పానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఏమంటే భోజనం చేయడం అనేది, మన కష్టార్జితం మనం అనుభవించడం అనేది అది ఎవరు చెప్పండి? దేవుని వలననే. అందుకే నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి. హల్లెలూయా. చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఆ డబ్బులు ఏమైపోతే తెలీదు. కానీ నీవు తిన్నది నీ వంట పట్టడానికి, నీవు సంపాదించింది నువ్వు అనుభవించడానికి అదేంటి చెప్పండి? అది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటానన్నాడు ప్రసంగి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామందికి ఇది నా కష్టార్జితం, ఇది నాది, ఇది నేను సంపాదించాను, నేను తాగుతాను, నేను ఖర్చు పెడతాను, నేను ఎలాగన్నా తిరుగుతాను అంటాడు. అసలు నువ్వు కష్టపడడానికి, ఏమండి నువ్వు సంపాదించడానికి, ఆ డబ్బులు నీ చేతిలో రావడానికి ఆ పనిని కల్పించేవాడు ఎవరంటే దేవుడు. ఆ పనే నీకు కల్పించకపోతే, ఆ బలమే నీకు లేకపోతే, ఆ సమయమే నీకు లేకపోతే నీ చేతిలోకి ఆ డబ్బులు రావుగా. ఒకవేళ కష్టపడినా కూడా ఒకడు ఎక్కడెత్తుంటాడు డబ్బులు. అంటే ఏదేమన్నా నీ చేతిలో పడడానికి ఎవరు కారకుడు అయ్యాడు? దేవుడే కారకుడు. కానీ ఈడేం చేస్తుంటాడు? ఆ డబ్బులతో తాగుతాను, జూదమాడతాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటూ ఉంటాడు. చూసారా? అంటే దేవుడు ఏమంటే ప్రేమించి ఇచ్చిన వాటిని కూడా ఏమంటే చెడ్డ వాటి కోసం ఉపయోగించుకున్న వాళ్ళు లేరా? అనేక మంది ఉన్నారన్నమాట. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? 24 చదివి 25 కూడా, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? అందుకే ఈరోజు నీవు నేను చక్కగా తిని అరిగించుకుంటున్నావంటే అది ఎవరి వల్ల? అది దేవుని వల్లనే కనుక ఇక మరొకటి అది. అందుకే నిజమైన సంతోషం ఏమంటే దేవుని చెప్పండి, దేవుని సెలవు వల్లే, అంటే దేవుని కృప వల్లే, దేవుని కనికరం వల్లే మనం పొందుకునే వారిగా ఉంటాం. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? ఆహారము ఉన్న ఆనందం ఉండదు. కొంతమందికి అన్నీ ఉంటాయి, ఏముండదు? అన్ని రకాలు ఉంటాయి, రకరకాలు, కానీ వాళ్ళకి ఏముండదు? ఆనందం ఉండదు. ప్రసంగి గ్రంథం 6:2, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం. అది దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. అది
దేవుని స్తోత్రం. కొంతమంది ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ తినడానికి నోరు ఉండదు. అన్నీ ఉంటాయి, మంచి పరుపు ఉంటుంది, పరుపు మీద పడుకుంటాకే ఉండదు అంటే అన్నీ ఉంటాయి. ఏమండి ఏసీలో ఉండడానికి అవ్వదు. కొంతమందికి ముక్కంతా కారిపోతూ ఉంటుంది. అంటే ఏసీ పడదు. ఏది పడదు? ఏసీ పడదు, సోఫా పడదు, మంచం పడదు, ఏది తిన్నా పడదు. ఇదేంటి అన్నీ పడవా అంటే ఎలా మారిపోయావు నువ్వు? అందుకే నువ్వేది తిన్నా అది అరగడానికి, ఏది తిన్నా వంట పట్టడానికి, ఏది తిన్నా అనుభవించడానికి, ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అనుభవించడానికి. అందుకే కొంతమంది ఏసీ గారు ఎక్కిరాట, బార్ వాంతులే వాంతులు, వాంతులే వాంతులు. వాళ్ళకి ఏం పడదట? ఏం పడదట? ఏసీ పడదు, ఏసీ కారు పడదు. ఈరోజు నువ్వు ఏసీ కారులో వెళ్తున్నావంటే, ఏసీని అనుభవిస్తున్నావంటే, కారులో వెళ్ళి అంత దూరం వెళ్ళి హ్యాపీగా వస్తున్నావంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదా? ఏమండి చక్కగా తినేసి ఏసీ రూమ్లో పడుకుంటున్నామంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదా? పడుకుంటాక కొంతమందికి లేదు. వాళ్ళు ఏసీ రూమ్లో పడుకున్నారా జబ్బు చేస్తుంది వాళ్ళకి. ఏసీ రూమ్లో పడుకుంటే ఏం చేస్తుందమ్మా? జబ్బు చేసేద్దాం వాళ్ళకి. అండి ఈరోజు ఏసీ నువ్వు అనిపిస్తున్నావు, చక్కటి మంచం మీద పడుకొని అనిపిస్తున్నావు, చక్కటి నిద్ర అనిపిస్తున్నావు, అన్ని రకాలు నువ్వు అనిపిస్తున్నావు అంటే అది దేవుడు ఇచ్చిన కృపే. కొంతమంది సంపాదన మీద సంపాదన పైసా తినరట. వాళ్ళ మనసంతా ఎప్పుడు సంపాదన మీద ఉంటుందట. హఠాత్తుగా చచ్చిపోతారట. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు పంచుకుంటారట. హల్లెలూయా. అది అక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? అన్నీ ఇచ్చేస్తాడట దేవుడు, కానీ వాళ్ళు ఏం చేయరట. 2వ వచనంలో చూడండి, అతనికి తక్కువ కాకుండా అన్నీ చేశాడు దేవుడు, అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి ఏమి ఇవ్వలేదు. ఆయన అనుగ్రహిస్తేనే మనం అన్నీ అనుభవించగలుగుతాం. ఆయన ఏమంటే కృప చూపితేనే మనం అనుభవించగలుగుతాం. ఇచ్చాడా లేదు దేవుడు? అన్నీ ఇచ్చాడు, కానీ ఏమి ఇవ్వలేదు. అనుభవించడానికి శక్తిని ఇవ్వలేదు. అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగా గొప్ప దుర్వ్యవస్థగా కనబడుతుంది. ఎవడికి ఇచ్చాడయ్యి? ఎవడికో అన్యుడికి ఉంచాడు. ఎవరో అన్యుళ్ళు అనిపించేటట్టుగా ఉంచాడు. కొంతమంది హఠాత్తుగా ఆస్తులు కలిసి వస్తాయి. ఎక్కడో తెలుసా? వాళ్ళ కోసం ఎవరో కూడబెట్టి వాళ్ళు పోతారు. ఆ సొమ్ము అంతా వీళ్ళకి రాగానే ఒక్కసారి వీళ్ళు సొప్పులు అయిపోతారనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ పాయింట్, ఆహారం ఉన్న అనుభవించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి? ఎందుకంటే ఆయన సెలవు లేక ఆహారం పుచ్చుకున్న అదేమవుదో వంట పట్టదు. 3వది, దేవుని అనుమతి లేకుండా ఆశీర్వాదం కూడా రుచించదు. ఏముంటుందండి? ఏ తిన్నా నోటికి రుచించదు నీకు. ఆ రుచించాలన్నా ఏముండాలా? ఆయన ఆశీర్వాదం ఉండాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో అంటే అక్కడ మనుషుడు దేని వల్ల బతకడంట? మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ అన్నాడు. అంటే ఈరోజు నీవు నేను మనం తినడం వల్ల జీవించేద్దాం అనుకుంటారు చాలామంది కదా. అంటే మనిషి రొట్టె వల్ల జీవించడు కానీ తినడం వల్ల నువ్వు జీవించట్లేదయ్యా. మరి నువ్వు దేని వల్ల జీవిస్తున్నావంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. అందుకే యేసై మాటను నమ్ముకోండి. హల్లెలూయా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు. యేసై మాటను నమ్ముకోండి. హల్లెలూయా. యేసై మాటను నమ్ముకుంటే యేసై మాట నా జీవితాల్లో గొప్ప కార్యాలు అనిపించేటట్టుగా చేస్తుంది. అంటే ఈరోజు నేను ఇన్ని రకాలు తినడం వల్ల బాగున్నానని కొంతమంది అనుకోవచ్చు, కానీ మనిషి రొట్టె వల్ల బ్రతకట్లేదు, దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల. అంటే దేవుని అనుమతి లేకుండా మనకు ఏదైనా తిని అంటే ఆస్వాదించడానికి అది లేదనమాట. దేవుని ఆశీర్వాదం ద్వారానే మనకు బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆశీర్వాదం అండి? దేవుడి ఆశీర్వాదం వల్లే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. దేవుడు కృప లేకపోతే మనము బ్రతుకం. మీకు ఒక విషయం తెలుసా? ఒకసారి గోదావరిలో నీరు వస్తూ ఉందంట. గోదావరిలో నీరు వస్తూ ఉంటే ఒకడు దూకేశాడట.
దూకేస్తే అయ్యి బాబోయ్ వీడు దూకేసాడు, వీడికి ఎలాగైనా మరి కాపాడాలని చాలామంది పెద్ద తాడేశారట. ఆ తాడేసుకొని అది పట్టుకురా అంటున్నారట. వాళ్ళు పట్టుకో అంటే ఆడు పట్టుకోలేదట. ఏమంటే పట్టుకోలేక ఏమైపోయాడట, మునిగిపోయి చచ్చిపోయాడట. ఒకడు పడ్డాడట, పడగానే వెంటనే ఒక గడ్డి పరక లాగా, ఒక గడ్డి మోపులాగా ఉందంట, దాన్ని ఎలా కట్టుకొని వచ్చేసేటట్టు అడ్డికి. ఒకడేమో పెద్ద చాడేసినా చచ్చాడు, ఒకడు గడ్డిపర కట్టుకుని వచ్చేసాడు. అందుకే దేవుడు కృప ఉంటే గడ్డిపర కట్టుకుని గోదావరి ఈదేస్తాడట. దేవుడి స్తోత్రం. దేవుడు కృప లేకపోతే వాడికి పెద్ద తాడులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ వాడు బ్రతకడు. అందుకే నేను అంటున్నాను, ఎవరి కృప కావాలా? ఎవరి కృప? దేవుని కృపయే కావాలి. హల్లెలూయా. అందుకే 4వ మాట, మొదటి మాట ఏంటంటే నిజమైన సంతోషం దేవుని మాట వినడం ద్వారా వస్తుంది. 2ది ఆహారం ఉన్న ఆనందం ఉండకపోవచ్చు. 3వది దేవుని అనుమతి లేకుండా అంటే ఆశీర్వాదం మనం ఏం చేయలేము, రుచించలేము. ఏం చేయలేము? రుచించలేము. 4వది సామెతల గ్రంథం 15:17 చింతతో తిన్నది, వేదనతో తిన్నది, కష్టముతో తిన్నది, బాధతో తిన్నది అని ఉన్నది. కొంతమంది ఇంట్లోకి వెళ్తాం, వాళ్ళు పలకరింపు బాగోదు, రిసీవింగ్ బాగోదు, వారి ముఖం బాగోదు, వారి మాటలు బాగోవు, ఇవన్నీ బాగోలేనప్పుడు వాళ్ళ ఇంటికాడ ఏదెట్టినా కానీ మనకు ఎలాగుంటుందండి? గొప్ప పెట్టినా కానీ తినబోదేదు. ఒకవేళ తిన్నా కానీ అది వంట పట్టదు, విషముగా అది మారుతుంది అన్నమాట. అందుకే మీకు ఎప్పుడైనా శత్రువుల ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఏం తినకండి. ఏదో తెలుసా, వాళ్ళు మంచెట్టినా కూడా నీకు విషం ఎక్కేద్ది. వాళ్ళు చక్కటి పాయాసం ఇచ్చినా కానీ నువ్వు ఇంటికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతావు గ్యారెంటీగా. కారణం ఏంటి? నీ భయం లోన ఏదో పెట్టేస్తుంటారు, ఏదో చేస్తుంటారు. అప్పటి నుంచి నీ గొంతులో ఇలాగ తిరిగిపోతుందండి. ఏదో ఇలాగ తిరిగిపోతుంది. కళ్ళుకు మాత్రం కిందకి పందికి తిరుగుతున్నాయి. ఏమవుతున్నాయి నాకు తెలియట్లేదు అని ఇంటికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతారు. ఏంటంటే ఆవిడ ఏదో ఎట్టేసింది, వాళ్ళు ఏదో చేశారు అని ఆటోమేటిక్గా ఒకరి మీద శత్రుత్వం ఉన్నప్పుడు వారు పెట్టింది ఎలాగుంటుందండి? అందుకని ఇక్కడ ఎలా రాసేది తెలుసా? సామెతల గ్రంథం 15:15 అదిగో బాగున్న చోట నువ్వు రకరకాలైన మాంసాలు, చేపలు, రకరకాలైన వంటకాలు వండి నువ్వు పెట్టి తిన్నా అది నీకేమైపోతుంది తెలుసా? విషమైపోతుంది. ఏమైపోతుంది? విషమైపోతుంది. కానీ ప్రేమ ఉన్న చోట ఆకుకూరలు వండుకొని ఆ చెల్లి నువ్వు తిను, అక్క నువ్వు తిను, అన్న నువ్వు తిను అనుకొని తింటుంటే అది ఎంత బాగుంటుందో. ఎందుకు? అది ప్రేమతో వండింది. హల్లెలూయా. దేంతో వండిందండి? ప్రేమతో వండింది. మరి ముందు దేంతో వండిందంటే పగతో వండింది. ఇదేంతో? పగ, కోపం. వీళ్ళకి నేను చేయడం పెట్టి, వీళ్ళకి నేను పెట్టడం పెట్టి, వీళ్ళకి నేను పని చేయడం పెట్టి, అది తిట్టుకొని కసురుకొని హేళనగా, ఎటకారంగా, కోపంగా, ద్వేషంతో, అసూయతో వండిన వంట అది ఎలా ఉంటుంది చెప్పండి? అది విషముగా మారిపోతుంది. ఇంకో మా అర్థం ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒకసారి వాళ్ళ ఇంటికాడ తిందాం. ఏంటి ఈవిడికి వాళ్ళకి చిన్న గొడవ వచ్చిందా? తిందాం. ఎందుకు తిందో? ఏదో పెట్టేస్తారేమో అని భయం. చెప్తుంది వచ్చి, నేను తినలేదండి పాస్టర్ గారు, ఏదైనా పెట్టేస్తారని డౌట్ వచ్చింది నాకు అంటుంది. అంటే ఎప్పుడైతే చిన్న గొడవ వచ్చిందో, ద్వేషం వచ్చిందో, కోపం వచ్చిందో, వారి ఇంటికాడ తినడం భయం. ఒకవేళ భయంగా తిన్నా కూడా అది వాంతులు అయిపోతే ఇంటికి వచ్చాక. అదే ఇక్కడ అంటున్నాడు, పగవాని ఇంట నువ్వు గొప్ప ఎద్దు మాంసము, రకరకాల మంచి మాంసాలు, చేపలు ఇలాంటివి తిన్నా కానీ ఏమవుతుందండి? అది విషం అవుతుంది అన్నమాట. చూడండి 15:17. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకుకూరల భోజనం అండి, ఎంత బాగుంటుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేంతో? ఆ ప్రేమతో వండింది. ఒకసారట ఒక రాజుగారు ఎక్కడికి వెళ్ళారట? అమ్మా ఏటకి వెళ్ళారట. ఏటకి వెళ్తే అక్కడ చీకటి అయిపోయిందంట, ఏం తినడానికి లేదు. ఒక పాక కనపడిందంట, పాక దగ్గరికి వెళ్ళాడట.
వెళ్ళి అక్కడ ఒక ఆవిడ ఉందంట, మనందరికీ తెలిసిన ఆవిడ ఎవరో పేదరాశి పెద్దమ్మ. ఆవిడ పేదరాశి పెద్దబడ్డి ఆవిడ పేదరాలే కానీ ఆమె కథలో నేను గ్రహించింది ఏంటంటే ప్రేమ కలిగింది. హల్లెలూయా. ఆవిడ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా తింటూ ఉండేవారట. అది రాజుగారు వెళ్తే ఆ రాజుగారిని చూడగానే బాబు అన్నీ అయిపోయి ఏమీ లేవు కూరలు మరి ఏంటి అని అనుకుని వెంటనే వెనక్కి వెళ్ళిందంట, దొడ్లోకి వెళ్ళిందంట. ఆడ గడ్డి ఉందంట, శుభ్రంగా గడ్డి పీక్కుని వచ్చి శుభ్రంగా అడిగేసి గడ్డిని పచ్చడి చేసి ఇడిసిందంట. అప్పుడు తిన్నాడు, నా లైఫ్లో ఇలాంటి పచ్చడి ఎక్కడా తినలేదు, ఎన్నెన్నో రకాలు తిన్నాను కానీ ఇలాంటి పచ్చడి నేను తినలేదు అని ఆ టేస్ట్ని బట్టి ఆవిడకి చెప్పేసి వెళ్ళిపోయాడట. వెళ్ళి ఆవిడని తీసుకురమ్మన్నాడట. ఆవిడ ఏదో పచ్చడి చేసింది, మళ్ళీ ఆవిడ తీసుకురంటే ఆ పచ్చడి చేయించండి అన్నదట. అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ పచ్చడి చేయమన్నారు. చేసిన తర్వాత చెప్పు ఏమి దేంతో ఆ పచ్చడి చేసావు చెప్పు అంటే, అయ్యా రాజా నేను చెప్పలేను నా నోటప్పుడు అన్నదట. లేదు నువ్వు ఖచ్చితంగా చెప్పితే రాలా అన్నాడట. చెప్పు తీరితే కనుక నా పేగ ఎగిరిపోద్ది రాజా అన్నదట. అన్నదట, మీరు అభయం ఇస్తే చెప్తానంటే, సరే అభయం ఇచ్చాను చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, అది ఏదీ లేదు పచ్చడి తెచ్చి పచ్చడి చేశాను అన్నదట. అంటే ఆమె ప్రేమతో చేసింది, దేవుని స్తోత్రం, అది రుచికరంగా మార్చబడ్డది. ఇక్కడ అందుకే ప్రేమ లేని చోట ఎన్ని రకాలు తిన్నా ఎలా ఉంటుందండి? 15 ఏముంది అండి? ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు అంటే పగవనంటే మాట తినుట కంటే అన్నాడు. అంటే అది ఏమవుతుందంటే వెగటైపోతుంది, కక్కేసుకుంటావు, అరగదు, నీకు అది ప్రాబ్లం చేస్తుంది. కానీ ప్రేమ కలిగిన చోట ఏ కూర అండి? ఆకుకూరల భోజనం తినడం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడు. అందుకే చింతతో తిన్నది, బాధతో తిన్నది, కష్టంతో తిన్నది, వేదనతో తిన్నది విషముగా మార్చబడుతుంది. అదే ప్రేమ కలిగిన ఇంట నేను అంటాను, ఇంకొక మెట్టు దిగిపోయి గింజాన తిన్నా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతేండి, గొడవలతో గందరగోళంలోని ఇంట్లో తినడం కంటే నెమ్మదిగా ఉన్న ఇంటిలో కొంచెం 4 మెతుకులు తిన్నామంటే హాయిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంతేకాని గొడవలు ఆడుకొని వారి మధ్యలో ఆహారం ఎంత గొప్ప పెట్టినా కూడా దానికి విలువ ఉండదన్నమాట. రుచి అయిన భోజన పదార్థాలను కలహముతో కూడిన ఇంట నుండడం కంటే ఎక్కడ నెమ్మది కలిగిన ఇంట ఉండాలి. అందుకే లోకంలో ఎక్కడికి వెళ్ళినా రకరకాలైన పద్ధతులు, రకరకాలైన కార్యక్రమాలు, రకరకాల భోజనాలు దొరుకుతాయి. అయితే నెమ్మది ఎక్కడ ఉందంటే దేవుడి సన్నిధిలో ఉంది. మరి ఇక్కడికి రావడానికి ఎవరికి మనసు ఒప్పదు, దేవుని మందిరానికి రావడానికి మనసు ఒప్పదు. మరి ఎక్కడికి వెళ్ళాలా? గంతులు వెయ్యాలి, రకరకాలు చేయాలి. ఈరోజు చాలామంది ఐందవ విషయాల్లోనికి లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళు భయంకరమైన పాపాత్ములుగా మారిపోతున్నారు. ఇదేంటండి ఎలా మారిపోతారు అంటే, పైన భక్తి చేసే వాళ్ళు చాలా మంచి హిందువులుగా ఉంటారు. కొంచెం లోతుల్లోకి వెళ్ళే వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? మహాదారుణంగా పాడైపోతున్నారు. అదిగో మొన్న మధ్యప్రదేశ్లో అత్తగారిని పెళ్లి చేసుకున్నాడట అల్లుడు. మొన్న ఇంకొక చోట పెద్దమ్మ కొడుకు పిన్నిని పెళ్లి చేసుకున్నాడట. అంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి, అవి ఏం తప్పులేం కాదు, వాళ్ళ గ్రంథాల్లో అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అది ఎవరు కూడా గవర్నమెంట్ కానీ ఏది కానీ తప్పు అని ఏమనలే. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు, మామూలు మ్యారేజ్లు కాదు. మళ్ళీ అంటే సమాజం ఎటుపోతుందో చూడండి. అందుకే అవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కలహముతో కూడిన ఇల్లు, నెమ్మదితో కూడిన ఇల్లు ప్రేమతో ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో నెమ్మది అక్కడే ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకనే ప్రభు అన్నాడు, నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట, కూర లేకపోయినా పర్లేదు, రొట్టె ముక్క తినడం మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చింతతో తిన్న ఆహారం ఏమవుతుంది? విషయం అయిపోతుంది. మొన్న ఒక బాబా ఇంచుమించు 100 మంది పైగా ఉన్న వాళ్ళందరినీ పాడు చేసాడట.
ఎందుకంటే నేనే శ్రీకృష్ణుడి అవతారం అని అన్నీ నమ్ముతారు. ఈ సత్యం చెప్పినప్పుడు ఈ మనుషులు ఇక్కడికి ఏమవుతారంటే కోపం తెచ్చుకుంటారు, కానీ సత్యాన్ని ఏం చేయరు, గ్రహించరు. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏంటో తెలుసా? ఎందుకు రాదు చెప్పండి యేసుక్రీస్తు దగ్గరికి? పరిశుద్ధంగా బ్రతకాలి, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు. అందుకే పాపం చేసేవాళ్ళు సరిగా చర్చికి రారు. అంటే పాపంలో బతుకుదామన్న వాళ్ళు దేవుడికి దూరంగా ఉంటూ ఉంటారు, ఏదో వంకెట్టుకొని ఉంటూ ఉంటారు. అవి వదిలేయండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. చూసారు ఎప్పుడైనా? చూడండి యోహాను సువార్త. ఎందుకయ్యా నీ దగ్గరికి ఎందుకు రారు అంటే, యేసు ప్రభు వెలుగు దగ్గరికి మనుషులు ఎందుకు రారు, మంచి దగ్గరికి ఎందుకు మనుషులు రారు, పరిశుద్ధ దగ్గరికి మనుషులు ఎందుకు రారు, మేలు చేసే దగ్గరికి మనుషులు ఎందుకు రారు అంటే, వాళ్ళలో దుష్టత్వం ఉన్నదట. చూడండి యోహాను రాసిన సువార్త, దేవుడే తీర్పు తీర్చాడు. 3:19 ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారట. ఏం ప్రేమిస్తున్నారు? అందుకే చీకటినే ప్రేమించారు. 20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్కార్యాలుగా కనబడకుండానట్లు ఎక్కడికి రాడు? బురద అంటుకున్న బురద, బాడి, చెత్త, చెదారం అంతా అంటించుకున్నాడు. ఎలుగులోకి అంటే వస్తాడాడు? అడు రాడు. ఎందుకంటే నా నిజ చదువుపోతా కనబడిపోతుంది అని రారు. ఈరోజు వారి పాప రోత జీవితము చాలామంది విడిచిపెట్టుకోకుండా ఏమంటే వాటిల్లోనే ఉండాలనుకొని మనుషులు వెలుగు దగ్గరికి ఏం రావట్లేదు. అందుకే రావట్లేదని ఎవరు చెప్పారు? యేసు ప్రభువారే చెప్పారు. హల్లెలూయా. అదే 21 సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్టు ఎక్కడికి వస్తాడు? వెలుగు దగ్గరికి వస్తారు. అందుకే మీరు వచ్చారు, కొంతమంది అయినా వచ్చారండి, మీరు ధన్యులు. మీరు దేవుడు మిమ్మల్ని దీవించడానికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. సరే, 5వ మాట ఏంటంటే, కృతజ్ఞతతో తింటే ప్రతిదీ పవిత్రమే. ఏమంటారు తిన్నప్పుడు మనకి? ఏమంటే తిన్న ఇంటి వాసాలు లెక్కేటలాగా ఉండకూడదు. ఎవరైనా ఏదైనా పెట్టినా, లేకపోతే ఎవరైనా మనం వండుకొని తిన్నా దాన్ని ఎలా తినాలంటే, ప్రభువా ఇది మాకు నువ్వు ఇచ్చావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని మనం తినాలట. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అమ్మా ఏలి అనగా చూడండి, దేవుడు సృజించిన 4 దేవుడు సృజించిన మంచిది. ఆమేన్. దేవుని స్తోత్రం. పాత నిబంధనలో కొన్ని తినకూడదు. పాత నిబంధనలో ఏం చేయకూడదు? ఏడు చెప్పండి. మీకు తెలిసినవి చాలా ఉన్నాయనుకోండి. మీకు తెలిసినవి పొలుసు లేని ఏ చేప తినకూడదు. పొలుసు లేని ఏ చేప, పొలుసు ఉన్నాయే తినాలా ఒకటి. తర్వాత నెమరు వెయ్యలేని జంతువు ఏది తినకూడదు. నెమరేసే జంతువే తినాలి అంటే. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి ఏం తినకూడదు అని అంటే, మీరు బాగా తినే దాంట్లో సొర్ర ఒకటి ఉంటుంది. సొర్ర తినకూడదు అమ్మ. సావిడాలు తినకూడదు. అంటే ఏం లేని తినకూడదు. ఇంకా ఏం తినకూడదు? కొన్ని ఉన్నాయి. పంది తినకూడదు. ఏం తినకూడదు? ఏ పంది అయినా తినకూడదు. అంటే అవి నిషేధించబడిన ఏమండి జంతువుల లిస్టులో ఉన్నాయన్నమాట. తాబేలు తినకూడదు, కొంగ తినకూడదు, గబ్బిలం తినకూడదు, ఏమండి రక్తం తినకూడదు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏమండి ఏది నిషేధించబడింది కాదు. నువ్వు తినాలనుకుంటే తిను, నువ్వు తినాలనుకుంటే తిను. నీకు ఎవరికైనా అభ్యంతరం ఎవరికైనా ఉంటే అప్పుడు మానే, తినాలనుకుంటే తిను. అయితే దాన్ని ఎలాగా పవిత్రపరచబడుతుంది అది అంటే, ఆ ఇచ్చిన ఆహారాన్ని ఏం చేయాలట? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఒకటి చిన్న ప్రార్థన. ప్రభువా ఇది నేను తినచుండగా శక్తి బలం అరుగులు దయచేయండి, లేని వారికి దయచేయండి,
అని నువ్వు ఆహారాన్ని ఆయన కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసుకొని తినడం వల్ల ఏమైంది? అది పవిత్రపరచబడుతుందట. ఏమవుతుందమ్మా? ఉంది అక్కడ. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడ్ల ఏది నిషేధింపదగినది కాదు. ఏది అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడిచున్నది, పవిత్రపరచబడ్డది. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు ఏది తినకూడదు ఏది తినచ్చు అంటే కొంతమంది యూదుల్లాగా చెప్తూ ఉంటారు, కొంతమంది అన్యుల్లా చెప్తూ ఉంటారు, కొంతమంది కులాల వారిగా చెప్తూ ఉంటారు. కానీ నువ్వు తినాలనుకుంటే ప్రార్థన చేసి దేవుని స్తుతించి వాక్యాన్ని బట్టి ఏదైనా నువ్వు తినచ్చు. ఏది నిషేధించబడినది కాదనమాట. హల్లెలూయా. ఏ మనుషుడు నిషేధించబడిన వాడు కాదనమాట. అందరికీ ప్రభు కావాలి, అందరూ ప్రభుని నమ్ముకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, గడపలోనే మనం, గడపలోనే కులం, గడప దాడితే హిందువులు అని చెప్తున్నారు. ఏం కాదు. ఏ ఇంటికి వెళ్ళినా ఏ కులం అడిగితే ఏ కులం, ఇల్లు ఇవ్వాలా, ఇల్లు ఇవ్వాలంటే మాకు ఏ కులం, ఆ కులం అయితే ఇవ్వం, ఈ కులం అయితే ఇవ్వం, ఆ కులం అయితే ఇవ్వం. మరి ఎందుకు బంధువులు అంటున్నారు? చూసారా, అవన్నీ అబద్ధాలు. మనుషులు అబద్ధాలు చెప్తుంటే అబద్ధాలు నమ్ముతున్నారు. సమానత్వం ఎక్కడుందంటే యేసు క్రీస్తు నందే ఉన్నది. హల్లెలూయా. ఎవరి యందు సమానత్వం ఉందండి? యేసు క్రీస్తు నందే. ఎవరో కొంతమంది యాదవులు తీసుకెళ్ళట ఈ మేకల్ని, గడ్డి ఉంది కదని మేకలు మేపుతుంటే ఎవడొచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావురా? కులాలు ఎత్తి తిడుతున్నాడు. మరి ఆడు హిందువు, ఈడు హిందువే. ఎవరు తిడుతున్నాడు అంటే? నువ్వెవడో తెలుసా, నువ్వు అలాంటోడు ఎలాంటోడు, కులాలు ఎత్తి తిడతా ఉన్నాడు ఆడు. మరి వీళ్ళెవరో హిందువులు, వీళ్ళెవరో హిందువులు. మరి ఎవరైనా తిట్టుకుంటున్నారు? మరి బంధువులు ఇంట్లోనే మేము కులం, గడప దాడితే హిందువులు అన్నాడు, బంధువులు అన్నాడు. ఏముంది? దొంగ మాటలు ఇవన్నీ. నీకు ఏ కులం ఎక్కడ కనబడింది ఏంటంటే నిజమైన దేవుని సంఘములోనే కులము మతము కనబడదు. మరి ఏం కనబడుతుంది అంటే దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క కృప కనబడుతుంది, దేవుని యొక్క అనురాగం కనబడుతుంది, దేవుని యొక్క క్రియలు కనబడతాయి. అందుకే నా క్రియలు మీ అందు ప్రచురపరచబడతాయి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం చూడండి. 5వ వచనంలో ఏముందండి? ఆ దేవుని వాక్యము వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. అందుకే ఏది తినచ్చండి ఏది తినకూడదంటే, నీకు ఏదైనా ఇష్టం ఉంటే ప్రార్థన చేసుకొని చక్కగా తినేం పర్వాలేదు. అలాగని ప్రసాదాలు మనం తినకూడదు. ఇదేంటంటే ప్రసాదాలు అనగేటప్పటికి మరి మీరు అంటున్నారు ఏంటంటే ప్రసాదం అనేది నీకు నాకు ఎవరో పెట్టరు. ప్రసాదం అనేది ఎక్కడ పెట్టుకున్నారు? దాని దగ్గర పెట్టిందని వాళ్ళు చీమలు తినేస్తాయి. ఏమండి? కాబట్టి ఆ పేరు పెట్టి ప్రసాదం నెడతారు కానీ మనం తినం. అందుకే క్రైస్తవులు ఎట్టేది ఏది కూడా ప్రసాదం కాదు. క్రైస్తవులు ఎట్టేది ఏంటి చెప్పండి? వండి పెట్టిందే, అది ప్రసాదం కాదు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ఎడితే మేము తింటాం, మరి మీరే వాళ్ళు ఎడితే మేము తింటాం, మేము ఎడితే ఎందుకు తినరని అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళన్నా తింటారు. ఎవరైనా మాల వేసిన వాళ్ళకి మాంసకూర పెట్టండి, తింటారేమో, నేను చూస్తాను. వాళ్ళే పెట్టండి. ఎందుకు తినరు? ప్రసాదం అంటే ప్రసాదం మరి తినాలి కదా. ప్రసాదం ఏ ప్రసాదం? అమ్మోరికి బలి వేసిన ఏట ప్రసాదం తినచ్చు కదా. మరి ఎందుకు తినరు చెప్పండి అమ్మా. మరి మనం కూడా అదే ఇస్తాం. మాల, శ్రీమాల అంటే యేసుక్రీస్తు మాల. అందుకే తినం, అన్నీ తింటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని అంటే బెదిరించేస్తున్నారు కొంతమంది. వీళ్ళు తినరు, అల్లిపోతారు. తింటా, నువ్వు మారుతావా? నీకోసమైనా నేను నిష్ఠను పక్కన పెట్టుకొని తింటాను, మారుతావా నువ్వు? మారడం అంటే తింటాను, నీకోసం తింటాను, మారుతావా? మారుతాడా? మరి ఎందుకు తిను అంటాం? ఇప్పుడు అంటే కొన్ని మాలలు వేసిన వాళ్ళే వాళ్ళు కొన్ని పదార్థాలు తినట్లేదు, వాళ్ళు వండుకోరు. ఇంకొకటి
వాళ్ళ నిష్టను వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా ఏమండి ఏదైనా పీరియడ్స్ వచ్చిన వాళ్ళు వండితే తినరు. ఇవన్నీ నిష్ట ఉంది. మనకేం నిష్టో తెలుసా? మనకు ఒకటే నిష్ట ఉంది. ఏంటి చెప్పండి? విగ్రహ సంబంధమైన వాటికి మనం మొక్కము, వాటి దగ్గర పెట్టింది ఏది మనము తినము. ఇదే రక్తము తినము. అందుకే క్రైస్తవులు ఎప్పుడు కూడా చచ్చిపోని ఏది తినరు. ఏం చచ్చిపోయి అమ్మా? ఊరకనే చచ్చిపోయి కూడా తినరు. మరి ఏం తింటారు అనుకుంటారు? కోసిని తింటారు. ఏం చేస్తారు? కోసినవి తింటారన్నమాట. రక్తం ఒలికించబడాలి. ఏంటమ్మా? కొంతమంది ఒక చోట మేము మాంసానికి వెళ్తే వాడు ఏం చేస్తున్నాడంటే కోళ్ళు ఎలా తిప్పిలా పడేస్తున్నాడు. అప్పుడు మేము చెప్పాం, మాకు అలాగా నువ్వు చేయకూడదు. ఎవరికి? హిందువులకు చేస్తున్నాడు అది. అప్పుడు మేము చెప్పాం, మాకు అలాగా చేయకూడదు. మరి ఏం చేయాలి? మాకు కొయ్యాల, రక్తము ఒలికించబడాలి. హల్లెలూయా. టేస్ట్ బాగుంటుందండి అన్నాడు. టేస్ట్ అక్కర్లేదు మనకి. మన దేవుడు ఎలా చెప్పాడో అలా చెయ్యాల. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏ ఆహారం తిన్నా మనం ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకొని తినాలా. ఆ వాక్యం ద్వారా మనకి ఏమవుతుంది? 1 తిమోతి 4:4-5 వాక్యం ద్వారా అది పవిత్రపరచబడుతుంది. హల్లెలూయా. ఆరో మాట, నీ కష్టమే కాదు, దేవుని కృప మనకి ఏమిస్తుంది అంటే తృప్తినిస్తుంది. ఏంటమ్మా? తృప్తి పరిచేది ఏంటో తెలుసా? దేవుని మాట, దేవుని వాక్యం. కీర్తనల గ్రంథం 127:2. కీర్తనల గ్రంథం 127:2. కీర్తన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే మీరు చక్కగా వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తినిచుండట వ్యర్థమే, తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తన ప్రియులకు ఆయన ఇస్తా ఉన్నాడు. అందుకే దేవునికి ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటామో అది ఆ దేవుని కృప మనకి ఏం చేస్తుందంటే తృప్తిని మనకు కలిగి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుందండి? తృప్తిని కలిగి చేస్తుంది. దేవుని మాట మనకు తృప్తిని కలిగి చేస్తుంది. దేవుని స్తోత్రం. 7వ మాటగా మనం చూడండి ప్రకటన గ్రంథం 3:20. ప్రకటన గ్రంథం 3:20. ఆమేన్. దేవుడు చూడండి మనకి ఆఫర్ ఇస్తాడు భోజనం చేయటానికి. కొంతమంది ఆఫర్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే మీరు ఇది చేస్తే ఆ సెలబ్రిటీతో కలిసి భోజనం చేయొచ్చని. ఒక సెలబ్రిటీతో భోజనం చేయడం అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఒక చిరంజీవితో భోజనం చేయాలంటే, ఒక పవన్ కళ్యాణ్తో భోజనం చేయాలంటే, ఒక రాజకీయవేత్తతో భోజనం చేయాలంటే ఎంతో తప్పిపోయిపోతారు. ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన జై చంద్రబాబు అని అత్తమాను చంద్రబాబు కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు అది రీల్ చూశాడట. అతను తీసుకురండి, అతనితో మాట్లాడుతున్నాడు. అతను తీసుకొస్తే అతనికి ఇంచుమించు 72 సంవత్సరాల, ఇంచుమించుగా 96 ఎంతో అడిగి మొత్తం చాలా ఆనందపడిపోయి పట్టేసుకొని చాలా నా జీవితం ధన్యమైపోయిందని అతను మాట్లాడాడు. అంటే ఒక సెలబ్రిటీని కలుసుకోవటమే నీకు అంత అయితే, మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి కలుసుకొని ఆయనతో భోజనం చేయాలంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ధన్యతో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అదృష్టవంతురాలో చూడండి. ఆయన ఏమంటాడు ప్రకటన గ్రంథంలో చూడండి 3వ అధ్యాయము 20 వచనం. ఎక్కడ నుంచొని కొడుతున్నాడు తెలుసా? నీ హృదయం అనే తలుపు, నీ తలుపు కాదు, మీ ఇంటి తలుపులు కాదు, నీ హృదయం అనే డోర్ దగ్గర ఏం చేస్తున్నాడైనా టక 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 కొడుతున్నాడు. ఆ స్వరం ఈయన ఏం చేయాలి? నువ్వు ఆ హృదయం అనే తలుపు తీస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చేట నీతో ఆయన భోజనం భోజనం అంటే ఏంటి తెలుసా? భోజనం అంటే ఏంటి?
భోజనం అంటే ఏంటంటే ఆనందమును బలమును ఇచ్చినది. భోజనం ఏంటండి? ఆనందము బలమునిచ్చేదే భోజనం. దేవుని స్తోత్రం. అందుకే భోజనం అంటే మనకి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది, తర్వాత బలము వస్తుంది అన్నమాట. అంటే దేవునితో మనం కలిసి ఉండడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఆనందము, బలము. హల్లెలూయా, హల్లెలూయా. అది రావాలంటే మనం డోర్ తీయాలట. ఏ డోరు? కొంతమంది డోర్లు తీయట్లేదు కనుక ఆయన వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వచ్చి కొడుతూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే మనం ఏం చేసుకోకూడదంటే ఆయన కృపను వ్యర్థం చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. అందుకే యేసయ్యని మన హృదయంలోనికి ఏం చేయాలా? డోర్ తీసి ఆహ్వానించి ఆయనతో మనము సహవాసం చేసి ఆయనతో కలిసి ఏం చేయాలా? భోజనము చేయాలి. దేవుని స్తోత్రం. ఆయనతో కలిసి భోజనం చేయడం ద్వారా మనకి ఏమొస్తుందంటే చెప్పండి, ఆనందము, చెప్పండి, బలము, నెమ్మది కలుగుతుంది. అదే కదా ఏమండి మన యోబు గారు కూడా అదే చెప్పారు. యోబు గ్రంథం 22, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగును కూడా నీకు మేలు కూడా కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. మేలంటే ఏంటో తెలుసా? సమృద్ధి, అభివృద్ధి. హల్లెలూయా. ఏంటండి? సమృద్ధి, అభివృద్ధి. 23వ వచనం చూడండి, మీకు తెలుస్తుంది. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారములో నుండి నీవు అభివృద్ధి పొందేదవు. దేవుని స్తోత్రం. ఏం పొందుతావు? అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి. ఆయనతో ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? ఆయనతో భోజనం చేసేసి వెళ్ళిపోవడం కాదు, ఆయనతో సహవాసం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. హల్లెలూయా. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. దహన బలుల కంటే నీ మాట వింటే ఎంతో శ్రేష్టం. దహన బలుల కంటే, పొట్టేళ్ళ క్రొవ్వు కంటే నీ మాట వింటే, నీ మాట వినక నిన్ను అనుసరించక, నీ మాట వినక నిన్ను అనుసరించక నేను పొందలేకపోతిని నీదు మహిమను, నేను పొందలేకపోతిని యేసయ్యా. హృదయపూర్వకంగా చెప్తామండి, యేసయ్యా, 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 నా యేసయ్యా. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. హల్లెలూయా. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో ఆయనతో సావాసం చేస్తే నీకు జీవమును, చెప్పండి, సంతోషమును, సుఖమును ఆయన ఇస్తాడు. హల్లెలూయా. చూసారా? దేవుడితో సహవాసం చేయడం ద్వారా ఆయన మనకి ఏమిస్తాడు చెప్పండి? జీవమును, చెప్పండి, సంతోషమును,
నిత్య సుఖము. సుఖాన్ని కూడా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఏమండి, నాకు ఎప్పుడు సుఖం లేదండి. సుఖం ఆరోగ్యంగా ఉండడమే గొప్ప సుఖం. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉండడమే గొప్ప సుఖం అండి. అందుకే దేవుడితో మనం ఏం చేయాలి చెప్పండి? సహవాసం చేయాలి. అందుకే ఇక్కడ ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అంటే ఎవరికి సాధ్యం కదండి. ఈరోజు నీవు నేను మనము తిన్నది హ్యాపీగా అరుగుతుందంటే, మొన్న చక్కగా అంటే గుడ్డే కదా తినేద్దాం, మొన్న గుడ్డు తినేస్తే అరిగిపోయింది, ఇప్పుడు కూడా అరిగిపోద్దని మళ్ళీ తినేస్తే రాత్రి అంతా కూడా అంటే వాంతులు అంటే చాలా ప్రాబ్లం వచ్చేసింది. దానికి కారణం ఏంటి? మునుపు తిన్నాను, బాగుంది అనుకున్నాను, కానీ అలాగే ఉంటుంది అనుకున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఆయన సెలవు లేకుండా మనం తిన్నది మనకు వంట పట్టడం కూడా అవ్వదు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనము ఏమండి ఆయన పిల్లలుగా ఎవరితో స్నేహం చేయాలంటే ఆయనతో సహవాసం ఎలా చేయాలంటే ఎక్కువగా చేయాలి. హల్లెలూయా. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, గడపాలి, ధ్యానం చేయాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడి పనులు నువ్వు అన్నిటిలో ముందుండాలి. వాటన్నిటిని చూసిన దేవుడు ప్రతిఫలం ఇవ్వక మానడు. ఆయన తిన్నది నువ్వు భుజించింది అన్నిటిని కూడా ఆయన సెలవు ఇస్తాడు. తిను, ఏం పర్వాలేదు అంటాడు. హల్లెలూయా. ఆయన సెలవుతో మనం తింటే అది మనం వంట పట్టడమే కాదు, దేవుని పని కొరకు మనం వాడబడతాం. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ఏ ఆహారమైనా మేము తిన్నా అది మా వంట పట్టాలంటే నీ సెలవు లేనిదే ఏది జరగదు ప్రభువా. నీ సెలవు అయితేనే ఏదైనా జరుగుతుంది. ఈరోజు నా